ఒక చిన్న గ్రామంలో రాము అనే కిరాణా దుకాణం నడిపే వ్యక్తి ఉండేవాడు. దుకాణం చిన్నదే అయినా ఊరిలో చాలామందికి రాము తెలుసు. అతని దుకాణం వద్ద నాణ్యతగల సరుకులు లభిస్తాయని మంచి పేరుంది. రాము భార్య పేరు లక్ష్మి. వారిద్దరూ కలిసి చిన్న ఇంట్లో ఉంటారు. వాళ్ల కూతురు రమ్య. ఆమెకు పెళ్ళై తన భర్తతో నివసిస్తోంది. రమ్యకు 5 ఏళ్ల కొడుకున్నాడు. అతని పేరు ఆదిత్య. ఆదిత్య అంటే రాముకి ఎంతో ఇష్టం. అతను ఊరికి వచ్చినప్పుడల్లా రాము ఎంతో గారాబంగా చూసుకునేవాడు. రాము ఒకరోజు రాత్రి తన భార్యతో ఇలా అన్నాడు. రేపు నెలలో ఆదిత్య 6వ పుట్టినరోజు దగ్గర పడుతోంది కదా, దాని గురించి ఏమైనా ఆలోచించావా? ఏముంది, మన స్తోమతకు తగట్టు ఏదో ఒక బహుమతి ప్రేమతో ఇద్దంలేండి. అలా అంటవేంటి? నీకు తెలీదా మన మనవడంటే నాకెంత ఇష్టమో? ఈసారి కనీసం ఒక బంగారు గొలుసైనా చేయించాలి. బంగారు గొలుసా? అంత డబ్బు మనకెక్కడదండి? కొంపతీసి అప్పు చెయ్యాలనుకుంటున్నారా? అబ్బే లేదులే, ఉన్న అప్పులు చాలక మళ్ళీ ఎందుకు చేస్తాను? అయినా డబ్బుల గురించి నీకెందుకు, నేను చూసుకుంటాలే. మరుసటి రోజు రాము దుకాణం సర్దుతూ ఉండగా ఒక దురాలోచన తట్టింది. కొంచెం తక్కువ నాణ్యత ఉన్న సరుకును కలిపి ఎక్కువ ధరకు అమ్మితే, తూకం కొంచెం తగ్గించితే డబ్బు కొంచెం ఎక్కువ ఆదా చేయొచ్చు. ఆ డబ్బుతో నా మనవనికి మంచి గొలుసును బహుమతిగా ఇవ్వచ్చు. మొదట రాముకి భయం వేసింది కాని లోభం అతని మనసును కప్పేసింది. మరుసటి రోజు నుంచి మెల్లగా కల్తీ చేయడం మొదలుపెట్టాడు. రోజులు గడిచే కొద్దీ ఆదాయం పెరుగుతూ వచ్చింది. ఒకరోజు ఒక వ్యక్తి దుకాణానికి వచ్చి ఇలా అన్నాడు. అయ్యా, కొంచెం పంచదార, నెయ్యి, పిండి ఇస్తారా? ఇదిగో తీసుకోండి. ఇంతటి నాణ్యత మరెక్కడా దొరకదు. ఆ వ్యక్తి సరుకులు తీసుకుని వెళ్ళిపోయాడు. సరుకుల రంగు చూసి కొంత అనుమానం వచ్చినా రాము చెప్పిన మాటలను నమ్మాడా వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు, రమ్య వాళ్ళింట్లో కొత్తగా చేరిన పనోడు. ఆదిత్య పుట్టినరోజు దగ్గర పడుతుండటంతో మిఠాయిలను చేయడానికి ఆ సరుకులను తెప్పించారు. తయారు చేసిన మిఠాయిలను అందరూ పంచుకొని తిన్నారు. కాని కొద్దిసేపటికే పరిస్థితి తారుమారైంది. అమ్మా, నా కడుపు నొప్పిగా ఉంది. ఏమైంది చిన్నా? ఎందుకో నాక్కూడా అలానే ఉంది. ఇంట్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది. వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకుని రాము వైద్యశాలకు బయల్దేరాడు. డాక్టర్ గారు, నా కొడుక్కి ఏమైందో కాస్త చెప్తారా? నాణ్యత లేని ఆహారం తినడం వల్ల వచ్చిన ఆరోగ్య సమస్య. ఆహారం వల్లనా? ఇంట్లో చేసిన మిఠాయిలా? అవును, మిఠాయిలు చేసేందుకు వాడిన సరుకుల నాణ్యత లేనందువలన ఇలా జరిగింది. ఆ సరుకులు తెచ్చింది ఆ కొత్త పనోడే కదా? చూశావా, డబ్బు కోసం మనల్ని ఎంతలా మోసం చేశాడో? వాడినే నిలదీస్తే నిజం తెలుస్తుంది. వాడు నా చేతుల్లో అయిపోయాడు. అలా పనోడిని ప్రశ్నించడానికి బయలుదేరాడు. దారి మధ్యలో ఆ పనోడు ఎదురయ్యాడు. ఏంటయ్యా ఎలా వచ్చారు? నాతో ఏమైనా పని పడిందా? ఏంటి నువ్వు చేసిన పని? డబ్బుల కోసం సరుకులనే కల్తీ చేస్తావా? ఈ రోజే నిన్ను పోలీసులకి పట్టిస్తాను. సరుకులా? అయ్యో, నేను చెయ్యలేదయ్యా. దుకాణం నుండి నేరుగా ఇంట్లో ఇచ్చి వెళ్ళిపోయా. నన్ను నమ్మండి. నన్ను మోసం చేయాలని చూడకు. ఈ పని నువ్వే చేశావని నాకు తెలుసు. నిజం ఒప్పుకో. నేను నిజమే చెప్తున్నానయ్యా. నాక్కూడా సరుకుల మీద అనుమానం వచ్చింది. కాని నేను దుకాణదారుడు మాటలు నమ్మి మోసపోయా. ఇంతలో వీరిద్దరికీ రాము ఎదురయ్యాడు. ఇదిగో, ఈ పెద్ద మనిషే నాకు సరుకులు నమ్మాడు. ఆయన్నే అడగండి. మావయ్య గారు, ఏంటి ఇతను చెప్తున్నది నిజమేనా? ఇతను మీ దుకాణం నుండే ఆ సరుకులు తెచ్చాడా? అవును, ఇతను నా దుకాణం నుండే సరుకులు తీసుకున్నాడు. ఏంటి మావయ్యా, మీరు సరుకులను కల్తీ చేశారా? క్షమించాలి. ఏదో నా మనవడికి ఒక బంగారు గొలుసు కొనివ్వాలని డబ్బు కోసం కొంచెం కల్తీ చేశాను.
వయసులో పెద్దవారే కదా, కొంచెం కూడా ఆలోచన లేదా? మీ కల్తీ సరుకుల వల్ల ఆదిత్య కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అయ్యో, దీనంతటికీ కారణం నేనే. ఈ తప్పును నన్ను నేను కూడా క్షమించుకోలేను. నా వల్ల పెద్ద తప్పు జరిగిందల్లుడు, నన్ను క్షమించండి. మీరు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి. రాము బాధతో ఇంటికి తిరిగి వచ్చాడు. మనవడికి బహుమతి ఇవ్వాలని నేను అతనికే హాని చేశానే. ఈ పాపం ఊరికే పోతుందా? నేను చేసిన ఈ తప్పు నా కుటుంబం వరకు వచ్చేదాకా నాకు బుద్ధి రాలేదే. వెంటనే నేనీ పనిని ఆపాలి. నా వల్ల ఇంకెవ్వరూ బాధపడకూడదు. వెంటనే రాము కల్తీ సరుకులన్నీ తొలగించాడు. ఆ రోజునుంచి రాము నిజాయితీగా దుకాణం నడిపాడు. ఆదిత్య కూడా పూర్తిగా కోలుకున్నాడు. ఒకరికి మోసం చేయాలనుకుంటే అది తిరిగి మనకే ఎదురవుతుంది. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు వీలైతే షేర్ కూడా చేయండి.